పోర్ట్ఫోలియో బిల్డప్ అనేది మన భవిష్యత్తు కోసం వేసే ఒక బలమైన పునాది. దీన్ని బిల్డప్ చేయాలంటే మనకు కావాల్సింది కొంచెం పేషెన్స్, ఒక బలమైన స్ట్రాటజీ, క్యాపిటల్, దాంతో పాటుగా ముఖ్యమైనది ఏంటంటే వెల్త్ క్రియేషన్ మైండ్ సెట్. ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసే మ్యాటర్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్ ఉంది. సైడ్ వేస్ మార్కెట్లో పోర్ట్ఫోలియో అనేది బిల్డప్ చేయడం చాలా కష్టం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, కొన్ని పాయింట్స్ చెప్తాను, అది మీకు భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడుతుంది. 2020 నుంచి 2024 వరకు ఏదైతే మార్కెట్ బుల్ రన్ నడిచిందో ఆ సినారియో ఈ సినారియో రెండు వేరు. సో ఏంటంటే మనం ఇప్పుడు 4 ఇయర్స్, లాస్ట్ 4-5 ఇయర్స్ జరిగింది మనం మర్చిపోతాం. సో ఇప్పుడున్నది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ ఛానల్లో ఇప్పుడు దాకా నేను పోర్ట్ఫోలియో బిల్డప్ గురించి మాట్లాడలేదు. సో ఎందుకంటే దీని మీద అవ్వాల్సిన కరెక్షన్ కొంతవరకు అయింది, టైం వేస్ కరెక్షన్ ఇంకా పెండింగ్ ఉంది. అందుకే నేను ఇది ఒక టైం వచ్చిందని నాకు అనిపిస్తుంది కాబట్టి జస్ట్ నేను మీకు ఇంటిమేట్ చేస్తున్నాను అనమాట పోర్ట్ఫోలియో బిల్డప్ కోసం. సో ఏంటంటే మనం అందరిలాగా లాస్ట్ 2 ఇయర్స్ మనం వేస్ట్ చేయలేదు, బై ఆన్ డిప్స్ చేయలేదు. సో ఏదైతే ఈ టైం అయిందో ఇక్కడ మనం కొంచెం రిస్క్ తీసుకోవచ్చు అనమాట. సో పోర్ట్ఫోలియో బిల్డప్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ స్ట్రాటజీ, కంప్లీట్ డెప్త్ ఉన్న స్ట్రాటజీ ఉంటుంది చూసారా, ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీ మనకి కావాలి. ఏదర్ మీరు ఫండమెంటల్స్ తీసుకోండి, టెక్నికల్ తీసుకోండి, ఓకేనా. ఫండమెంటల్స్ బ్యాలెన్స్ షీట్ చూస్తారు, అది 2 ఇయర్స్ నుంచి మీరు బై చేస్తూనే ఉన్నారు, అది వేరే విషయం, అది వదిలేయండి. సో టెక్నికల్స్లో ఏంటంటే కొంతవరకు మనకి బై చేయాల్సిన టైం అయితే వచ్చింది, కానీ స్టాక్ సెలెక్షన్ మాత్రం పర్ఫెక్ట్గా రావాలి. సో ఇది రావాలి అంటే మీకు టెక్నికల్స్ మీద అవగాహన ఉండాలి యాక్చువల్లీ. సో ఎవరైతే నా దగ్గర నిర్వాణ ట్రేడర్ చేశారో వాళ్ళకి కూడా ఇది ఒక మెసేజ్ అనమాట. మీరు ఇప్పుడు ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో, స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారో, ఈ టైంలో మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి పోర్ట్ఫోలియో అనేది బిల్డప్ చేయొచ్చు అన్నమాట. ఎవరికైతే టెక్నికల్ అనాలిసిస్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నికల్ అనాలిసిస్ వీటి మీద అసలు అవగాహన లేదు, వాళ్ళు పోర్ట్ఫోలియో బిల్డప్ చేయాల్సిన పద్ధతి ఏంటి అంటే మీరు ఎలాగైనా కొంచెం స్టడీ చేసి బెస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్ వస్తాయి లిస్ట్ మనకి, అది ఎంచుకోండి. వాటి లిస్ట్ ఒకటి రాసుకున్న తర్వాత కరెక్షన్ ఎంత అయిందో చూడండి. ఓకే, ఒక రీజనబుల్ కరెక్షన్ 30%, 40%, 50% చాలా వరకు స్టాక్స్ అయ్యాయి. ఈ టైంలో ఏంటంటే మీరు స్టాక్స్ని దాన్ని బై చేసి బిల్డప్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా టైం కూడా ఇప్పుడు దాకా మనకైంది, లాస్ట్ 1.5 ఇయర్ నుంచి, ప్లస్ రీజనబుల్ ప్రైస్ కూడా కరెక్షన్ అయ్యింది. కానీ ఏంటంటే బై ఆన్ డిప్ అనేది చేయకూడదు. నేను బై ఆన్ డిప్ చెప్పట్లేదు. స్టాక్ ఎప్పుడు మీరు కొనాల్సింది ఎప్పుడంటే డిప్ అయిన తర్వాత రివర్స్ అవ్వాలి, అది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. మీ ఏదైతే ఉందో అనాలిసిస్ ఆ టైపు చిన్న స్టడీ మీరు చేయండి, మీకు ఈజీగా దొరికేస్తాయి, ఓకేనా. కానీ స్టాప్ లాస్ మాత్రం కంపల్సరీగా పెట్టాలి. ప్లస్ దీంతో పాటు ఏంటంటే పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే మార్కెట్ అనేది కాంప్లెక్స్ కరెక్షన్, ఇది ఒక సైడ్ వేసు, ఇది అంత ఈజీగా డబ్బులు అయితే ఇవ్వదు, ఓకేనా. ఇప్పుడు ఏం చెప్పాను, మంచి బెస్ట్ కంపెనీస్, ఎక్కువ కరెక్షన్ అయిన కంపెనీస్ ఇప్పుడు మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పేషెన్స్ ఉండాలి, ఓకేనా. సింగిల్ స్టాక్ మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వద్దు, ఓకేనా. ఒక 10-15 స్టాక్స్ మెల్లమెల్లగా బిల్డప్ చేయండి, ఓకేనా. పోర్ట్ఫోలియో బిల్డప్ చేసి దాన్ని స్టడీ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇంకొక అడ్వైజ్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్లో కెరీర్ బిల్డప్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు వెంటనే దాన్ని పోస్ట్పోన్ చేసేయండి, ఓకేనా. మీ స్టడీస్ ఏదో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. చేసిన తర్వాత మీరు జాబ్కి వెళ్ళండి, లేదా ఆంటర్‌ప్రెన్యూర్ మీరు అవ్వచ్చు, లేకపోతే మీకు ఏదైనా బిజినెస్ మీరు కంటిన్యూ చేయండి. ఈ స్టాక్ మార్కెట్ని సైడ్ బిజినెస్ పెట్టండి, మెయిన్ బిజినెస్ కింద మీరు పెట్టొద్దు. ఎందుకంటే దెబ్బలు తినే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఓకే. అసలు ఏం జరుగుతుందో అనేది నేను చార్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు అది మనం చూద్దాం, ఓకేనా. పోర్ట్ఫోలియో బిల్డప్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక నేను చెప్పే ఇదనమాట. సో మనం ఏంటి అంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనమైతే బై ఆన్ డిప్స్ చేయలేదు, ఓకేనా. కానీ ఇప్పుడు ఒక టైం వచ్చింది, ఒక రీజనబుల్ కరెక్షన్ అయింది, ప్రైస్ వైజ్ అయింది, టైం వైజ్ అయింది, కాబట్టి ఇక్కడ నుంచి మనం కొంచెం కొంచెం చేసుకోవచ్చు అనమాట. కానీ మార్కెట్ ఎప్పుడు తిప్పి కొడుతుందో, కాంప్లెక్స్ కరెక్షన్ అంటే ఇలా ఉంటుంది, ఐడియా అయితే రాదు, ఓకేనా. మిగిలిందంతా చార్ట్లో చూద్దాం ఒకసారి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీ చార్ట్లోకి వచ్చాం, 4 అవర్స్లో పెట్టాను ఇది. ఇది అనాలిసిస్ చేయబోయే ముందు మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఎవరైతే పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకుందాం అనుకుంటారో మీరు కంపల్సరీగా మీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలాలి, వాళ్ళు చెప్పిందే మీరు చేయండి, ఓకేనా. సో 4 అవర్స్ నిఫ్టీలోనైతే ఎంత ఎస్ఐపి మనీ వచ్చినా, ఓకేనా, ఇందులోని స్ట్రెంత్ అయితే కనబడలేదు. ఏదైతే 40,000 crore 30,000 crore మంత్లీ వస్తుంది ఎస్ఐపి, దానికి తోడు కొంచెం స్మార్ట్ మనీ ఇది ఏదైతే ఉందో అది సపోర్ట్ చేసి ఉంటే, ఓకేనా, మార్కెట్ ఎప్పుడో పైకి వెళ్ళింది. ఆ సపోర్ట్ లేక ఇది ఎలా ఉందని. సో దీన్నే కాంప్లెక్స్ కరెక్షన్ అంటారు. ఏదైతే నేను చెప్తున్నాను, ఇందాక ఏం చెప్పాను మీకు, స్టాక్ మార్కెట్ని కెరియర్గా మార్చుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో మెయిన్ స్టూడెంట్స్, ఓకేనా, అది వదిలేయండి, మర్చిపోండి ఆ విషయం, ఓకేనా. ఈ వల్ల ఇక్కడ జరిగేది ఏమీ లేదు.
ఇది నెక్స్ట్ 1 ఇయర్ కూడా ఇదే టైప్లో ఉంటుంది. దీనికి ఒక రేంజ్ ఉంది. ఈ రేంజ్ చూసారా, ఇది 26,000 రేంజ్, ఈ కింద 21 రేంజ్. ఈ రేంజ్లో కానీ ఇది కన్సల్టేషన్ టైప్ చేసిందంటే అందరూ బయటికి పోతారు. ఓకేనా, అందుకే మీ స్టడీస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా, ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వండి, జాబ్ చూసుకోండి మంచిది. ఓకేనా, ఈ టైప్లో కానీ స్టాక్ మార్కెట్ అని సైడ్ మీద పెట్టండి. ఓకే, సెకండరీ కెరీర్ కింద దీన్ని వాడుకోండి. ఓకే, ఇందులో స్ట్రెంత్ అయితే లేదు, 4 అవర్స్లోకి మీకు తీసుకెళ్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇది కన్సల్టేషన్ చేసింది, ఇది కొంచెం పైకి రావచ్చు ఈ ఏరియాలో. ఓకేనా, మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళినా 26,000 దీనికి అతిపెద్ద రెసిస్టెన్స్ వస్తుంది, ఎందుకంటే దీనిలో బలం లేదు. మార్కెట్ పైకి వెళ్ళినట్టు, నిఫ్టీ పైకి వెళ్ళినట్టు మీకు కనబడుతుంది, కానీ పోర్ట్ఫోలియో ఏంటంటే మూమెంట్ ఉండదు. ఓకేనా, ఆల్రెడీ ఎవరైతే 2 ఇయర్స్ ముందు కొనేసి ఉన్నారో వాళ్ళందరూ ఏంటి ట్రాప్ అయ్యి ఉన్నారు కదా, ఆల్రెడీ ట్రాప్. సో ఈ లోలో ఎవరైతే కొన్నారో చిన్న వాళ్ళు కూడా మధ్యలో వెళ్ళిపోతారు, పేషెన్స్ ఉండదు. కాబట్టి ఇదంతా పేషెన్స్ బ్రేక్ చేస్తుంది. ఓకేనా, చాలా జాగ్రత్తగా ఉండండి మార్కెట్తో. ఓకే, ఇది పోర్ట్ఫోలియో బిల్డప్ చెప్పింది ఏంటి అంటే ఎవరికైతే కరెక్ట్గా అనాలిసిస్ వచ్చిందో వాళ్ళు. ఓకేనా, అనాలిసిస్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు ఈ 2 ఇయర్స్ కరెక్షన్ అయింది కాబట్టి ఇది ఒక ఛాన్స్ తీసుకోవచ్చు మనం, కానీ స్టాప్ లాస్ కంపల్సరీగా ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీలో ఏదైనా కొంచెం కింద కనబడుతుంది, బ్యాంక్ నిఫ్టీలో అసలు బలమే లేదు. ఓకేనా, సో నెక్స్ట్ ఆర్బీఐ మీటింగ్ ఒకటి ఉంది. ఓకేనా, ఆ మీట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడున్న ప్రెసెంట్ సినారియో బట్టి ఏంటంటే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు పెంచేలాగే ఉన్నారు. చూద్దాం ఎంత పెరుగుతుందో ఏంటో, అసలు పెంచరా ఒకసారి చూద్దాం మనం. ఓకేనా, ఇది కంప్లీట్ వీక్ అనమాట, ఈ పైకి కిందకి. ఓకే, ఇందులో కూడా స్ట్రెంత్ అనేది మనకి కనబడటం లేదు. నెక్స్ట్ ఏంటంటే సిల్వర్. ఇది 4 అవర్స్లో ఉంది కదా, సిల్వర్ ఏదైతే 4 అవర్స్లోకి వచ్చినట్టు వచ్చిందో నెక్స్ట్ మళ్ళీ ఇది కన్వర్ట్ అయిపోతుందేమో అనిపిస్తుంది. దీన్ని మళ్ళీ 1Dలో చూడాలేమో అని డౌట్ అనిపిస్తుంది అన్నమాట. అంటే 6 మంత్స్, జనవరి నుంచి కౌంట్ చేసుకుని ఇంకో 2 మంత్స్ చూద్దాం మనం దీని సంగతి ఏంటో. సో ఏంటంటే ఇది ఎప్పుడు ఈ ఏరియా నుంచి మీకు చెప్తున్నాను, వార్ అయిపోతే వార్లు వచ్చినప్పుడు గోల్డ్ సిల్వర్ పైకి వెళ్ళిపోద్ది అనేది మీరు ఎప్పుడో చూసారు, అది బుక్స్లో మీరు చదువుకున్నారు. ఓకేనా, ఇప్పుడు మార్కెట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ మ్యాచ్, సో దాన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో ఏదైతే క్వశ్చన్ పేపర్ మారిందని అనుకున్నాం దాన్ని చార్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా మనకి ఏంటంటే సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. ఓకే, ఇవి కూడా కిందకి ఉన్నాయి, కన్సల్టేషన్ స్టేజ్, ఇదేం పెద్ద బేర్లు కాదు, కన్సల్టేషన్ అవగానే మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. గోల్డ్ 1D టైం ఫ్రేమ్లో ఉంది. ఓకేనా, ఇది కూడా సేమ్ అదే, మొత్తం అందరినీ ట్రాప్ చేసింది. ఎవరైతే ఉన్నారో వారు వస్తే అది ఏంటంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే డీజే కొడతారో అంటే సౌండ్ మేళతాళాలు ఉన్న చోట ఇక్కడ పెళ్ళి అవ్వదు స్టాక్ మార్కెట్లో. ఓకేనా, మీరందరూ అన్నారు కదా జనాలు వార్ అయిపోతుంది గోల్డ్ సిల్వర్ పైకి వెళ్ళిపోతే, ఇదిగో వెళ్ళిపోయింది చూడండి. అలా నడదు, అనుకున్నట్టయితే నడదు మార్కెట్, దీనికి ఒక స్పెషల్ స్కిల్ కావాలి. ఓకే, బీటీసీ వీక్లీలో చూపిస్తున్నాను, చూసారా ఇది మళ్ళీ రిటర్న్ అయింది. చెప్పాను కదా ఇది అంత పైకి వెళ్ళే ఛాన్స్ లేదు, నెక్స్ట్ 2 ఇయర్స్ అయితే దీన్ని మర్చిపోండి. ఓకేనా, సో ఈ సెక్టర్స్ మనం చూసుకుంటే ఏంటంటే ఒకటి ఎనర్జీ సెక్టర్, ఒకటి పవర్, ఈ టైప్ ఉన్నది కొంచెం ఇందుగా ఉంది. ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ అనేది అందులో ఒక మంచి మూమెంట్ కనబడుతున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది అనమాట. ఇలాంటి వాటిలో మీరు స్టాక్స్ ఎవరైతే మీకు చూడడం వచ్చో, అనాలిసిస్ వచ్చో వాళ్ళు అందులోని సెలెక్ట్ చేసుకోండి, మంచి స్టాక్స్ అయితే మీకు దొరుకుతాయి. ఓకేనా, ఎవరైతే నిర్మాణ ట్రేడర్ చేశారో వాళ్ళకైతే ఈజీ, అంత 5 సెకండ్స్ 10 సెకండ్స్లో పని అయిపోతుంది. ఓకేనా, సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. తొందర అయితే పడద్దు పోర్ట్ఫోలియో బిల్డప్ చేయడం, కానీ ఒక టైం వచ్చింది జస్ట్. ఓకే, ఇదే చెప్పదలుచుకున్నాను. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అందరూ.